హలో స్టూడెంట్స్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మనం ఇమ్యూనాలజీ గురించి కొన్ని టాపిక్స్ చూసాం కదా. ఈ పర్టిక్యులర్ క్లాస్లో మనం మేజర్ హిస్టో కంపాటబిలిటీ అనే టాపిక్ గురించి చూద్దాం. సో మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ సింపుల్గా మనం ఎంహెచ్సి అని చెప్పి కూడా అనొచ్చన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్, హైపర్ సెన్సిటివిటీ, ఆటో ఇమ్యూనిటీ, వ్యాక్సిన్స్, వీటి నుంచి మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అవి గుర్తుపెట్టుకోండి. ఆటో ఇమ్యూనిటీ, వ్యాక్సిన్స్. సో వీటి నుంచి ఖచ్చితంగా మనకి 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో ఓకే, వి విల్ గో టు ద టాపిక్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఏదైనా ఒక ప్యాథోజన్ కనుక మన బాడీలోకి ఎంటర్ అయితే ఏమవుతుంది, ఏ టైప్ ఆఫ్ సెల్స్ దాన్ని అప్టేక్ చేస్తాయి అంటే యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్స్ వాటిని తీసుకుంటాయి. ఓకేనా? ఈ యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేవి చాలా టైప్స్ మనం ఆల్రెడీ చూసాం. మ్యాక్రోఫేజెస్ కానీ, డెండ్రైటిక్ సెల్స్ కానీ, ఇవన్నీ కూడా యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్స్ అన్నమాట. సో వాటిని ఏపీసీస్ అని కూడా మనం అంటాం. ఓకేనా? సో ఈ యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేవి ఆ యాంటీజన్ లేదా ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ని సెలెక్ట్ చేసుకుంటుందన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఎంటైర్ యాంటీజన్కి ఎగైనెస్ట్గా యాంటీబాడీ తయారవ్వదు. ఓన్లీ ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ని లేదా న్యూక్లిక్ యాసిడ్ని లేదా పాలీసాకరైడ్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. సో ఆ టార్గెట్ చేసే దాన్నే మనం ఎపిటోప్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? దేన్నైతే టార్గెట్ చేస్తుందో దాన్ని ఎపిటోప్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, యాంటీజన్లో ఏదో ఒక ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ని కనుక మనం బ్లాక్ చేయగలిగితే ఫస్ట్ యాంటీజన్ యొక్క ఫంక్షన్స్ని ఆపచ్చు, అంటే ఆ ప్యాథోజన్ యొక్క ఫంక్షన్స్ ఆపచ్చు అనుకుంటే, లేదు ఏదో ఒక స్పెసిఫిక్ ప్రోటీన్ని తీసుకుంటే దానికి ఎగైనెస్ట్గా యాంటీబాడీని తయారు చేయగలిగితే కనుక ఖచ్చితంగా దాని ద్వారా తర్వాత మనం కాంప్లిమెంట్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి కన్ఫామ్గా యాంటీజన్ని కిల్ చేయొచ్చు అనుకున్నప్పుడు యాంటీజన్ ప్రజెంటింగ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఫాగోసైటోసిస్ మెకానిజం మనం ఆల్రెడీ చూసాం. అర్థమైందా? ఫాగోసైటోసిస్ ద్వారా ఏం చేసినాయి, యాంటీజన్ని డీగ్రేడ్ చేసేసి వాటిల్లో ఉన్న ప్రోటీన్స్ లేదా పెప్టైడ్స్ని మనకి సెపరేట్ చేస్తుంది. అయితే ఈ ప్రోటీన్ని పెప్టైడ్స్ కింద ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అమైనో యాసిడ్స్ అనేవి కోవలెంట్ బాండ్, అదే పెప్టైడ్ బాండ్తో ఎప్పుడైతే లింక్ అయి ఉంటాయో, సో ఇట్లా మనీ అమైనో యాసిడ్స్ అనేవి మనకి పెప్టైడ్ బాండ్స్తో లింక్ అయి ఉంటే వాటిని పాలీపెప్టైడ్ చైన్ అంటాం. ఎందుకంటే ఎక్కువ పెప్టైడ్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకు పాలీ అమైనో యాసిడ్ చైన్స్ అనలేదు అంటే మనకు తెలియదు దాని గురించి. ఓకేనా? సో పాలీపెప్టైడ్ చైన్ అని చెప్పేసి అంటాం. ఈ పాలీపెప్టైడ్ చైన్ అనేది ఒక పర్టిక్యులర్గా ఫోల్డ్ అయ్యి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కనుక అది చూపించడానికి రెడీ అయితే అప్పుడు అది ప్రోటీన్ కింద మారుతుంది అన్నమాట. ఓకేనా? అలా అని పాలీపెప్టైడ్ చైన్ ప్రోటీన్ కాదా అంటే ప్రోటీనే. కాకపోతే ఏంటి అంటే ఈ పాలీపెప్టైడ్ చైన్ ఫర్దర్గా ఫోల్డింగ్స్ అయ్యి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రోటీన్కి కూడా యూనిక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? సో మనకి ఏదైతే ఈ ప్రోటీన్ ఉందో ఈ ప్రోటీన్ని ప్రోటియోజోమ్ అనే ఎంజైమ్ కాంప్లెక్స్, ఇది ఎంజైమ్ కాంప్లెక్స్ అన్నమాట. ప్రోటియోజోమ్ అనే ఎంజైమ్ కాంప్లెక్స్ అనేది పెప్టైడ్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే ఒక ప్రోటీన్లో మెనీ పెప్టైడ్స్ ఉండొచ్చు. ఓకేనా? సో మల్టిపుల్ పెప్టైడ్స్ కలిసి ఒక ప్రోటీన్ని ఫామ్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి అందులో ఉన్న పెప్టైడ్స్ అన్నిటిని కూడా టార్గెట్ చేస్తుంది. సో బ్రేక్ డౌన్ చేస్తుంది. సో ఈ పెప్టైడ్స్ అనేవి ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక రిసెప్టర్ అంటే ఒక ఛానల్ ఉంటుంది, దాన్నే ట్యాప్ అని చెప్పేసి అంటన్నమాట. సో ఈ యాంటీజన్ చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంటీజన్ని టార్గెట్ చేసింది కదా, దాంట్లో ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో MHC1 అంటే అది ఏమి కాదు, అది కూడా ఒక ప్రోటీన్ కాంప్లెక్సే మళ్ళీ. సో ఈ ప్రోటీన్ కాంప్లెక్స్ పైన దీన్ని అటాచ్ చేసింది. ఈ MHC1 కాంప్లెక్స్ ఏదైతే యాంటీజన్కి అటాచ్ అయి ఉందో దాన్ని గాల్గి కాంప్లెక్స్ ద్వారా, అక్కడి నుంచి సెక్రేటరీ వెసైకల్స్ ద్వారా సెల్ యొక్క బయటికి తీసుకొచ్చి, చూసారా
సెల్ యొక్క బయటికి తీసుకొచ్చి సెల్ పైన రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు ఈ సెల్ పైన రిప్రజెంట్ చేసిన యాంటీజెన్ ఏదైతే ఉందో ఆ యాంటీజెన్ని మనకి టీ సెల్స్ వచ్చి, ఇంపార్టెంట్గా టీ హెల్పర్ సెల్స్ వచ్చి అక్కడ రికాగ్నైజ్ చేసి ఎయిదర్ టీ సైటోటాక్సిక్ సెల్స్కి కానీ లేదు అంటే బీ సెల్స్కి కానీ సిగ్నల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు ఎంహెచ్సి యొక్క ఇంపార్టెన్స్ అనేది చూసాం, మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ది. అయితే ఇప్పుడు ఏంటి అంటే అసలు ఎంహెచ్సి అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అనేవి సింపుల్ ఫామ్లో చూద్దాం. ఓకేనా? సరే, MHC is a tightly linked cluster of genes present in every vertebrates. Vertebrates అంటే ఇక్కడ వర్టిబ్రల్ కాలం అంటే బ్యాక్ బోన్ ఉన్న అన్ని ఆర్గానిజమ్స్ని మనం వర్టిబ్రేట్స్ అని చెప్పేసి అంటామన్నమాట, అంటే వెన్నుముక్క. ఓకేనా? సో అన్నిటికీ ఉండదు కదా, ఇప్పుడు మనం వానపాములు కానీ లేదు అంటే ఇంకేవైనా కొన్ని ఆర్గానిజమ్స్ స్టార్ ఫిష్ ఇట్లాంటివి చూస్తే వాటికి బ్యాక్ బోన్స్ ఉండవు. సో వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. సో బ్యాక్ బోన్స్ ఉన్న వాటిని మనం వర్టిబ్రేట్స్ అని చెప్పేసి అంటాం. సో అన్ని వర్టిబ్రేట్స్లోని కూడా ఈ ఎంహెచ్సి జీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అన్ని వర్టిబ్రేట్స్లోని ఆల్మోస్ట్ ఇన్వర్టిబ్రేట్స్లో కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, బట్ అక్వర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అయి ఉన్నది వర్టిబ్రేట్స్లో. ఓకేనా? సో ఎంహెచ్సి అంటే ఇక్కడ ఏమంటున్నాడు వాడు, టైట్లీ లింక్డ్ క్లస్టర్ ఆఫ్ జీన్స్. ఇక్కడ క్లస్టర్ అంటే గ్రూప్. సో గ్రూప్ ఆఫ్ జీన్స్ అనేవి ఉంటాయంట. ఈ జీన్స్ నుంచే మనకి ఎంహెచ్సి పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి వస్తాయి. వాటి గురించి క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో త్రూ మనకి ట్రాన్స్లేషన్ అనేవి జరుగుతాయి. ఐ థింక్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు సెంట్రల్ డాగ్మా గురించి. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎంహెచ్సి జీన్స్ ఎక్కడున్నాయంట, మనకి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ కదా, అందులో మనకి క్రోమోజోమ్ నెంబర్ 6 మీద ఈ ఎంహెచ్సి జీన్స్ అనేవి ఉన్నాయంట. అలాగే మైస్లో అయితే క్రోమోజోమ్ నెంబర్ 17 మీద ఉన్నాయంట. సో దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెల్ఫ్ అండ్ నాన్ సెల్ఫ్ డిస్క్రిమినేషన్. అంటే ఏదైనా ఒక సెల్ మన బాడీలో ఉంది, లేదు అంటే ఏదైనా ఒక యాంటీజెన్ మన బాడీలో ఉంది అంటే దాన్ని ఎలా తెలుసుకుంటాం, ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ అనేవి మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ మీద ది యాంటీజెన్ అని చెప్పి ప్రజెంట్ చేయగలిగితేనే మనకు తెలుస్తుంది. ఒకవేళ అలా చేయలేకపోయినాయి అనుకో, టీ సెల్స్కి కానీ బీ సెల్స్కి కానీ సిగ్నల్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఒక పక్కన మన ఇన్నేట్ ఇమ్యూన్ మెకానిజమ్స్ అనేవి వర్క్ చేస్తాయి, కానీ ఎఫిషియెంట్గా ఒక యాంటీజెన్ని డిగ్రేడ్ చేసి లేదా కిల్ చేసి లేదా దాన్ని ఎవాడ్ చేసి అంటే బాడీలో నుంచి బయటికి పంపించేసి మళ్ళీ అలాంటిది రెండోసారి అటాక్ అయినప్పుడు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ చూపించడానికంటూ మనకు ఒక పర్టికులర్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్కి మెయిన్ బేస్ ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్. సో ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ మీద ఉండే ఎంహెచ్సిస్ ఏమవుతున్నాయి, ఇప్పుడు మన మాలిక్యూల్స్ కావా అనేవే వాటి ద్వారా డిస్క్రిమినేషన్ తెలుసుకుంటున్నాం. వాటి ద్వారా అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ వాటి ద్వారా తెలుసుకుంటుంది. ఏదైనా ఒక యాంటీజెన్ దాని మీద ప్రజెంట్ చేయబడి ఉంటే ఓకే ఇది నాన్ సెల్ఫ్ అంటే మనకు సంబంధించింది కాదు, సో దీనికి ఎగెనెస్ట్గా యాంటీబాడీస్ తయారు చేయాలని ఇమ్యూన్ సిస్టమ్ ప్రిపేర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో హ్యూమన్స్లో దీన్ని ఏమంటాము అంటే HLA, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్. అదే మైస్లో అయితే హిస్టో కంపాటబిలిటీ 2 కాంప్లెక్స్ అని చెప్పేసి అంటాం. అంటే డిఫరెంట్ పేర్లు అంతే, వాటి యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి సేమ్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ఎంహెచ్సి యొక్క స్ట్రక్చర్స్ అనేవి అంటే బేస్ స్ట్రక్చర్ ఒకటే, కానీ వాటి యొక్క పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి ఒక ఇండివిజువల్ నుంచి ఇంకొక ఇండివిజువల్కి మారిపోతాయంట. అంటే నాలో ఒకలా ఉండొచ్చు, మీలో ఒకలా ఉండొచ్చు. ఓకేనా? బట్ అంటే ప్రతి ఒక్కరిలోని కూడా అన్ని రకాల డిఫరెన్సెస్ ఉంటాయని కాదు, సమ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్తో ఎలాగైతే మనకి బ్లడ్ గ్రూప్ కొంతమందిలో ఏ టైపు బి టైపు అట్లా ఉన్నాయో అలాగే కొన్ని టైప్ ఆఫ్ ఎంహెచ్సీలు ఒక్కొక్కరిలో ఉంటాయి. అందుకే బ్లడ్ గ్రూపింగ్ ఎట్లా చేస్తామో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మనకి ఎంహెచ్సి కంపాటబిలిటీ అనేది చెక్ చేయాలి. ఎంహెచ్సి కనుక మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యరు. ఎందుకు అంటే ఎప్పుడైతే చెప్పాను కదా, సింగిల్ అమైనో యాసిడ్ డిఫరెన్స్ ఉన్న ఒక ప్రోటీన్ కూడా మన బాడీలోకి ఎంటర్ అయ్యింది అంటే మనది కానిది ఖచ్చితంగా దాన్ని యాంటీజెన్ కింద గుర్తొస్తుంది. అలాంటిది డిఫరెంట్ ఎంహెచ్సి స్ట్రక్చర్ ఉన్న ఒక ఆర్గాన్ మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుద్దో ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్
ఏమనుకుంటుంది, నో ఇది మనది కాదు ఫారెన్ పార్టికల్ అని చెప్పేసి ఫీల్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఎంహెచ్సి కంపాటబిలిటీ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారన్నమాట. సో ఎందుకు అట్లాగా మల్టిపుల్ వేరియేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటే ఎంహెచ్సి అనేది పాలిమార్ఫిక్ అంట. సో మనకి జనరల్గా ఈ ఎంహెచ్సి కాంప్లెక్స్లన్నీ కూడా జీన్స్ నుంచే వస్తాయి. సో జీన్స్కి మనకి ఆల్టర్నేటివ్ ఫామ్స్ ఉన్నాయన్నమాట. ఆ ఆల్టర్నేటివ్ ఫామ్స్నే ఎల్లీల్స్ అంటాం. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ ఎల్లీల్స్ అన్నమాట. మల్టిపుల్ ఎల్లీల్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం హ్యూమన్స్లో ఒక 10 టైప్ ఆఫ్ ఎల్లీల్స్ ఉన్నాయి అని అనుకుందాం. మొత్తం హ్యూమన్స్లో 10 టైప్స్, బట్ ఈచ్ ఇండివిజువల్లో 2 ఎల్లీల్స్ మాత్రమే ఉంటాయి. ఈ 10 టైప్స్లో ఏవో ఒక 2 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ తీసుకుందాం, అతనికి ఏబి అని 2 ఎల్లీల్స్ ఉన్నాయి. ఇంకొక ఇండివిజువల్కి తీసుకుంటే సిడి అనే 2 ఎల్లీల్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేసినా సరే ఇమ్యూన్ రిజెక్షన్ అనేది జరుగుతుందంట. ఎందుకంటే డిఫరెంట్ ఎల్లీల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ప్రొడక్ట్స్ని ఇక్కడ ఇస్తున్నాయి కాబట్టి. సో ఏదైనా సరే ఫారెన్ బాడీ కిందే అదర్ పర్సన్ బాడీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇట్లా మల్టిపుల్ ఎల్లీల్ ఫామ్స్ ఉండడాన్ని మనం ఏమంటాము అంటే జెనెటిక్ పాలిమార్ఫిజం. లాకస్ అంటే ఒక పర్టిక్యులర్ జీన్ రీజన్కి సంబంధించింది. సో ఇప్పుడు మనం ఏ పర్టిక్యులర్ జీన్ రీజన్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాము అంటే హ్యూమన్స్లో అయితే అది హెచ్ఎల్ఏ, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్. అదే మైస్లో అయితే హిస్టోకంపాటబిలిటీ 2 కాంప్లెక్స్. ఓకేనా. చెప్పాను కదా ఈచ్ ఇండివిజువల్ కూడా డిఫరెంట్ యారీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎల్లీల్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకేనా. సో ఎంహెచ్సి ఎక్స్ప్రెషన్ ఈజ్ కోడామినెంట్. చెప్పాను కదా 2 ఎల్లీల్స్ ఖచ్చితంగా ఉంటాయి ఒక్కొక్క ఇండివిజువల్లో. ఒక ఎల్లీల్ అనేది మనకి మదర్ నుంచి వస్తుంది, ఇంకొక ఎల్లీల్ అనేది మనకి ఫాదర్ నుంచి వస్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇఫ్ ఇన్బ్రీడ్ మౌస్ ఐడెంటికల్ ఎట్ ఆల్ జెనెటిక్ లాసే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 2 మౌస్ తీసుకుని దాన్ని చూసి 2 కాదు సింగిల్ మౌసే తీసుకుందాం. ఓకేనా. సింగిల్ మౌస్ తీసుకుందాం. ఆ సింగిల్ మౌస్ అనేది 2 ఎల్లీల్స్ దగ్గర కూడా సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ ఉంటే 2 ఎల్లీల్స్ దగ్గర కూడా సేమ్ టైప్ ఆఫ్ జీన్స్ ఉంటే దాన్ని మనం సింజెనిక్ అని చెప్పేసి అంటాం అన్నమాట. లేదు ఒక డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది అంటే ఒక టైప్ ఆఫ్ అంటే 2 ఎల్లీల్స్లో ఒకటి ఒకలాగా ఉంది ఇంకొకటి ఇంకొకలా ఉంది అంటే దాన్ని కోజెనిక్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇట్లా జీన్ రీజన్స్ అనేవి యూజువల్గా అరేంజ్ అయి ఉంటాయి. ఓకేనా. చూద్దాం. జీన్స్ అనేవి అంటే ఎంహెచ్సి లాస్ అయ్యి అంటే ఇక్కడ చూసారు కదా మల్టిపుల్ లాకస్లు ఉన్నాయన్నమాట. మల్టిపుల్ లాకస్ ఆఫ్ జీన్స్ ఎప్పుడైతే ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక లాకస్, అలా ఎంహెచ్సికి సంబంధించి చాలా లాకస్లు ఉన్నాయి. సో ఇట్లా లాకస్ ఎప్పుడైతే ఉంటుందో దాని ప్లూరల్ ఫామ్ని మనం ఏమంటాము అంటే లాసై అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో మనకి మల్టిపుల్ లాసై ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి మన క్రోమోజోమ్ నెంబర్ 7లో అరేంజ్ అయి ఉన్నాయి. ఓకేనా. సో క్రోమోజోమ్ నెంబర్ 6లో మనకి అరేంజ్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకేనా. A set of linked MHC genes generally inherited as a unit from parents. సో ఎంటైర్ సెట్ మనకి పేరెంట్స్ నుంచి ఒక 2 సెట్స్ ఖచ్చితంగా వస్తాయి. మన బాడీలో ప్రతి జీను కూడా 2 సెట్స్లో ఉంటుందన్నమాట. సో ఒకటి మదర్ నుంచి వస్తే ఒకటి ఫాదర్ నుంచి వస్తాయి. అందుకే ఒక సెట్ కొంతమందిలో డామినెంట్గా ఉంటే ఇంకొక సెట్ రెసెసివ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు ఏదో ఒక్క పేరెంట్స్ క్యారెక్టరే వస్తుంది. బట్ సమ్ టైమ్స్ మనం చూస్తే 2 పేరెంట్స్ క్యారెక్టర్ కూడా మనకు వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే దాన్ని కోడామినెంట్ అని చెప్పేసి అంటాం. ఇట్లా సెట్ ఆఫ్ జీన్స్ ఏవైతే పేరెంట్స్ నుంచి చిల్డ్రన్స్కి వెళ్తాయో ఆ లింక్డ్ జీన్స్ అన్నిటిని హ్యాప్లోటైప్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఎంహెచ్సి జనరల్గా 3 క్లాసెస్ కింద డివైడ్ చేశారు. ఎంహెచ్సి 1, 2 అండ్ 3. 3 వచ్చి కాంప్లిమెంట్ ప్రోటీన్స్. మనం ఆల్రెడీ చూసాం కదా కాంప్లిమెంట్ ప్రోటీన్స్ గురించి. ఓకేనా. సో క్లాస్ 1 అండ్ క్లాస్ 2 కూడా ఏం చేస్తాయంట క్లాసికల్ ఎంహెచ్సి మాలిక్యూల్ని నాన్ క్లాసికల్ ఎంహెచ్సి మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే నాన్ క్లాసికల్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో ఇవి యాంటీజెన్ ప్రాసెసింగ్ అండ్ ప్రజెంటేషన్లో ఎట్లాంటి వర్క్ చెయ్యవన్నమాట. ఓకేనా.
సో ఎంహెచ్సి టైప్ 1 గురించి చూద్దాం. సో సింపుల్ మనం స్ట్రక్చర్స్ చూస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం ఈజీగా స్ట్రక్చర్ని మనం చూడొచ్చు. ఇది సెల్ మెంబ్రెయిన్, ఓకేనా, ఇది సెల్ మెంబ్రెయిన్. సో మనకి తెలుసు కదా, ఏదైనా ఒక ప్రోటీన్కి సి టెర్మినల్ అంటే కార్బాక్సీ టెర్మినల్ ఉంటుంది. ప్రోటీన్స్ అంటే అమైనో యాసిడ్సే కదా, అంటే అమైనో యాసిడ్స్ చైనే కదా. సో కార్బాక్సీ టెర్మినల్ అలాగే అమైనో టెర్మినల్, 2 టెర్మినల్స్ ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ఎన్ని పాలీపెప్టైడ్ చైన్స్ కనిపిస్తున్నాయి అంట, 2 పాలీపెప్టైడ్ చైన్స్, 2 కూడా 2 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చూడండి, ఈ పాలీపెప్టైడ్ చైన్కి ఒక సి టెర్మినల్ ఉంది, ఒక ఎన్ టెర్మినల్ ఉంది. అలాగే ఈ పాలీపెప్టైడ్ చైన్కి ఒక ఎన్ టెర్మినల్ ఉంది, ఒక సి టెర్మినల్ ఉంది. అయితే ఎంహెచ్సి క్లాస్ 1 కాంప్లెక్స్ అనేది 2 పాలీపెప్టైడ్ చైన్స్తో తయారై ఉంటుందంట, ఓకేనా. సో 2 పాలీపెప్టైడ్ చైన్స్ కూడా ఎట్లాగా చూసారా, నాన్ కోవలెంట్లీ అటాచ్డ్. ఇక్కడ చూసారా, ఫుల్గా అటాచ్ అయ్యి లేవు, సంథింగ్ ఏదో హైడ్రోజన్ బాండింగో లేదా వాండర్ వాల్ ఫోర్స్ అంటే నాన్ కోవలెంట్ ఇంటరాక్షన్ ద్వారా అవి అటాచ్ అయ్యి ఉంటాయి. యూజువల్గా నాన్ కోవలెంట్ ఇంటరాక్షన్స్ అనేవి అంత స్ట్రాంగ్ కాదు, అంటే మనం వాటిని ఈజీగా బ్రేక్ చేయొచ్చు అన్నమాట తక్కువ ఎనర్జీని ఉపయోగించి. బట్ కోవలెంట్ అంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్ అంట. సో మనకి ఎక్కువ ఎనర్జీ అనేది వాటి బాండ్ని బ్రేక్ చేయడానికి కావాల్సి వస్తుంది, ఓకేనా. సో మనకి ఫస్ట్ పాలీపెప్టైడ్ చైన్లో చూసుకుంటే ఇందులో మళ్ళీ 3 సబ్ యూనిట్స్ ఉన్నాయంట, ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ ఆల్ఫా 3, ఓకేనా. 2 పాలీపెప్టైడ్ చైన్స్, అందులో ఒక దాంట్లో ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 ఉన్నాయంట. ఇవి 3 కలిసి ఎంత సైజు వెయిట్తో ఉన్నాయి, మాలిక్యులర్ వెయిట్ అంటే 45 కిలో డాల్టన్స్. ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు మనం, 45,000 డాల్టన్స్, ఓకేనా. అలాగే బీటా 2 మైక్రోగ్లోబ్యులిన్ ఏదైతే ఉందో, బీటా 2 మైక్రోగ్లోబ్యులిన్ అనేది 12 కిలో డాల్టన్స్తో తయారైంది అనమాట. ఈ డార్క్ బ్లూ కలర్లో మెన్షన్ చేసింది బీటా 2 మైక్రోగ్లోబ్యులిన్, ఓకేనా. అండ్ ఇక్కడ చూసారా డాట్స్ ఉన్నాయి, ఈ డాట్స్నే డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ అంటాం. మనకి ఇమ్యూనోగ్లోబ్యులిన్లో కూడా మనం డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ చూసాం అన్నమాట, ఓకేనా. సో ఇది ఏరియా ఏదైతే ఉందో, ఇక్కడ యాంటీజెన్ మనం ఇందాక చూసాం కదా ఫస్ట్ పిక్చర్లో, యాంటీజెన్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తాయన్నమాట. ఆ సిగ్నల్స్ని టీ సెల్స్ తీసుకుంటాయి, ఓకేనా. సో ఎంహెచ్సి 1 కాంప్లెక్స్ అనేది ప్రతి న్యూక్లియస్ ఉన్న అన్ని సెల్స్ మీద ఉంటుందన్నమాట. ఇవన్నీ వాటికి సంబంధించింది. అయితే చూసారా, మనం చెప్పుకున్నాం కదా యాంటీజెన్ పెప్టైడ్. ఈ యాంటీజెన్ పెప్టైడ్ 8 to 10 అమైనో యాసిడ్స్ లెంత్ మాత్రమే ఉండాలంట, అంతకు మించి ఉంటే అది యాక్సెప్ట్ చెయ్యదు, తక్కువ లెంత్దే యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఈ ఎంహెచ్సి 1 కాంప్లెక్సెస్ అనేవి అన్ని న్యూక్లియస్ ఉన్న సెల్స్ మీద కూడా ఉంటాయన్నమాట, ఓకేనా. అన్ని న్యూక్లియస్ ఉన్న సెల్స్ మీద మనకి ఉంటాయి. న్యూక్లియస్ లేని సెల్స్ మన బాడీలో ఏవైనా ఉన్నాయి అంటే వాటినే రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. సో ఇక్కడ చూసారా, CD8 సెల్స్కి సిగ్నల్ వెళ్తుందన్నమాట. అంటే ఎంహెచ్సి 1 కాంప్లెక్స్ మీద ఏవైతే యాంటీజెన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయో అవి CD8 సెల్స్కి సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. సో మనం ఆల్రెడీ యాజ్ యూజువల్గా చూసినట్టే క్లాస్ 1 లాగే క్లాస్ 2 కూడా మనకి 2 పాలీపెప్టైడ్ చైన్స్తో తయారై ఉంది. బట్ ఇది చూసారా డిఫరెంట్, ఒక పాలీపెప్టైడ్ చైన్ ఆల్ఫా 1 అండ్ ఆల్ఫా 2తో మేడప్ అయి ఉంది. సో ఆల్ఫా 1, ఆల్ఫా 2 టోటల్ మాలిక్యులర్ వెయిట్ 33 కిలో డాల్టన్స్, ఓకేనా. అలాగే బీటా కూడా బీటా 1 అండ్ బీటా 2తో తయారై ఉంది. సో అది 28 కిలో డాల్టన్స్ అన్నమాట, ఓకేనా. సో టోటల్ ఇవన్నీ కలిపితే 8 బీటా ప్లీటెడ్ షీట్స్ ఉంటాయి అంట, 2 ఆల్ఫా హెలిక్సెస్ ఉంటాయంట, ఓకేనా. సో పెప్టైడ్ బైండింగ్ క్లెఫ్ట్ లేదా దీన్ని ఏమంటాము అంటే పెప్టైడ్ గ్రూవ్ అని చెప్పి కూడా అంటాం అన్నమాట. సో పెప్టైడ్ గ్రూవ్లో ఎప్పుడూ కూడా యాంటీజెన్ అనేది ప్రజెంట్ చేయబడి ఉంటుంది. ఆ యాంటీజెన్ ఎంహెచ్సి 2లో అయితే మనకి 13 to 18 అమైనో యాసిడ్ లెంత్తో ఉంటుందంట, ఓకేనా. సో ఎంహెచ్సి 2 కాంప్లెక్స్ మీద రిప్రజెంట్ చేయబడ్డ అన్ని యాంటీజెన్స్ కూడా CD4 సెల్స్కి సిగ్నల్స్ ఇస్తాయన్నమాట, ఓకేనా. సో చూసారు కదా, ఇవి సెల్ మెంబ్రెయిన్ లోపలికి చొచ్చుకుని ఉన్నాయి. సి టెర్మినల్ ఏదైతే ఉందో, సి టెర్మినల్ 2 పెప్టైడ్ చైన్స్లో కూడా సి టెర్మినల్ అనేది సెల్ లోపలికి అంటే సైటోప్లాజం దగ్గరికి ఉందన్నమాట, ఓకేనా. సో
చూసారా, ఒక సింగిల్ న్యూక్లియేటెడ్ సెల్ అంటే ఏదైనా ఒక సెల్ న్యూక్లియస్తో ఉంది అంటే అది ఎన్ని ఎంహెచ్సి మాలిక్యూల్స్ని కలిగి ఉంటుందంట 10⁵. బట్ ఇక్కడ మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ తీసుకుందాం. క్యాన్సర్ సెల్స్ MHC1 కాంప్లెక్స్ని ఎక్స్ప్రెస్ చేయవంట, వాటిల్లో ఆ మ్యూటేషన్ ఉంటుంది, అవి ఎక్స్ప్రెస్ చేయలేవు. సో అట్లాంటప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, MHC1 ఉండదు కాబట్టి న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి ఈజీగా ఆ క్యాన్సర్ సెల్స్ని రికాగ్నైజ్ చేసి చంపేస్తాయి అన్నమాట. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు వితౌట్ యాంటీజెన్ కూడా క్లాస్ 1 MHC అనేది సెల్ పైన రిప్రజెంట్ చేయబడి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే అట్లా క్లాస్ 1 రిప్రజెంట్ చేయబడి ఉందో సెల్ అనేది హెల్దీగా ఉన్నట్టు. ఆ MHC కాంప్లెక్స్లో ఒకవేళ కనుక పెప్టైడ్ ఉంది అంటే అది యాంటీజెన్. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, మనం ఆల్రెడీ B లింఫోసైట్స్ T లింఫోసైట్స్ గురించి చూసాం. ఇవి డెవలప్ అవుతున్న టైంలో నేను ఆల్రెడీ చెప్పాను, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లో ఫస్ట్ వీటికి టెస్ట్ జరుగుద్ది అన్నమాట. అంటే అప్పుడు ఏం చేస్తాయంటే కొన్ని సెల్స్ వచ్చి MHC క్లాస్ 1ని క్లాస్ 2ని వాటి పైన రిప్రజెంట్ చేస్తాయి. ఈ డెవలప్ అవుతున్న B సెల్స్ T సెల్స్ కనుక దాన్ని రికాగ్నైజ్ చేసినవి అంటే వెంటనే ఆ B సెల్స్ T సెల్స్ని మన బాడీ చంపేస్తుందంట. ఎందుకంటే ఎప్పుడు మన బాడీకి సంబంధించిన మాలిక్యూల్స్ని అవి రికాగ్నైజ్ చేయకూడదు అన్నమాట. ఓకేనా. సో దీన్ని ఆటో రియాక్టివిటీ అంటాం. అంటే మన ఓన్ బాడీ సెల్స్, మన ఓన్ బాడీ ఇమ్యూన్ సెల్స్ ఎప్పుడైతే మనకి ఎగైనెస్ట్గా అవుతాయో అప్పుడు ఆటో రియాక్టివిటీ అంటాం. అది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో క్లియర్గా చూద్దాం. ఓకేనా. సో టు డిస్ప్లే ఏ సెల్ఫ్ పెప్టైడ్ ఇన్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 మెయింటైన్ టాలరెన్స్. సో ఇప్పుడు ఏదైనా ఒక సెల్ కనుక ఖచ్చితంగా మన బాడీలో క్లాస్ 1 అండ్ క్లాస్ 2ని కనుక ఏదో ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే అది టాలరెన్స్ చేయబడుతుందంట. అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి, వదిలేస్తుంది దాన్ని. ఓకేనా, లీవ్ చేసేస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్లాస్ 1 MHC మాలిక్యూల్స్ ఏమో CD8+ సెల్స్కి, క్లాస్ 2 MHC మాలిక్యూల్స్ ఏమో CD4+ సెల్స్కి సిగ్నల్స్ ఇస్తాయి అన్నమాట. సో ఇది MHC కాంప్లెక్సెస్ గురించి. సో MHC అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా సింప్లెస్ట్. మనం ఇందులో చూడడానికంటూ ఏమీ లేదు. యాంటీజెన్ ప్రజెంటేషన్ అయిపోయాక జస్ట్ ఎలా రిప్రజెంట్ చేయబడి ఉంటుంది, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి అన్నవే మనం ఇక్కడ చూసాం. ఓకేనా. థ్యాంక్ యూ.